అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. బీదర్లో కాల్పులు జరిపింది బీహార్ ముఠాగా పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితం ఛత్తీస్గఢ్ దోపిడీకి పాల్పడిన బీహార్ ముఠా హైదరాబాద్ నుంచి రాయ్పూర్, అక్కడి నుంచి బీహార్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బీదర్లో 2 రోజులుగా రెక్కీ చేసి అమిత్ కుమార్ ముఠా దోపిడీ చేశారు. అనంతరం బీదర్లో దోపిడీ చేసిన నగదును హైదరాబాద్ కు తీసుకొచ్చి ఇక్కడ 2 బ్యాగులను కొనుగోలు చేసిన ముఠా అఫ్జల్గంజ్ లో కొనుగోలు చేసిన బ్యాగుల్లోకి డబ్బులు నింపి అనంతరం పరారయ్యారు. పలు దోపిడీ కేసుల్లో కీలక నిందితుడిగా అమిత్ కుమార్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇక హైదరాబాద్ పోలీసులతో కలిసి రాయ్పూర్ కు వెళ్లారు బీదర్ పోలీసులు. ఈ కాల్పులు జరిపిన తర్వాత నిందితులు ఒక ఆటోలో పారిపోయినట్లు తెలుస్తా ఉంది. వీళ్ళు సికింద్రాబాద్ వైపు వెళ్ళినట్లు గుర్తించాము. దానికి సంబంధించి ఇంకా ఫుటేజెస్ని వెరిఫై చేస్తూ ఉన్నాము. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. నిందితులు బీదర్లో అఫెన్స్ చేసిన తర్వాత అఫ్జల్గంజ్కి వచ్చి ఇక్కడ నుంచి రాయ్పూర్కు వెళ్ళడానికి ప్రయత్నించినట్టు తెలుస్తూ ఉంది. బట్ నిందితులు బీదర్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారనేది మనం ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నాము. బట్ ఇప్పటి వరకు ప్రజెంట్ ఎక్కడ కూడా మనకు క్లూస్ రాలేదు. బట్ అఫ్జల్గంజ్లోనే దాదాపు 2 గంటలు అక్కడ వెయిట్ చేసి ఒక బ్యాగ్ కొనుక్కొని అందులో వీళ్ళని డబ్బులు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ వెరిఫై చేసినప్పుడు ఇండివిజువల్స్ 2 ఉన్నారు. సో ఇద్దరికి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా వచ్చాయి. అవి కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నాము. పరిశీలించి